ఆగంద్ర బాబు రష్మిక ఫ్యాన్స్ హడావుడితో కుబేరా ఈవెంట్ లో సందడి. ఇరగదీసిన కుబేరా ట్రైలర్, నాగార్జున, ధనుష్, రష్మిక మ్యాజిక్. ఏం మాయ చేసావే రీ రిలీజ్, మళ్ళీ చై శామ్ ఒకే వేదికపై. గద్దర్ అవార్డ్స్ పై దిల్ రాజు ఫైర్, డైరీలో రాసుకోండి. ది రాజా సాబ్ టీజర్ హంగామా, ప్రభాస్ వింటేజ్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా. కింగ్ స్టైల్ కి కేక పుట్టిన వేడుక, కుబేరా ఈవెంట్ లో నాగ్ షో. పవన్ తో డైరెక్షన్ చేయాలని ఉంది, ధనుష్ కామెంట్ కు ఫుల్ రెస్పాన్స్. రష్మిక మందన అభిమానుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రష్మిక హాజరైన క్షణం నుంచే అభిమానుల హడావుడి మొదలైంది. స్టేజ్ ఎక్కిన వెంటనే ఐ లవ్ యూ రష్మిక అంటూ నినాదాలు మార్మోగాయి. ఈ హంగామాలో రష్మిక మాట్లాడుతూ, ఆగండ్రా బాబు మాట్లాడనివ్వండ్రా, అసలే భయంగా ఉంది, మర్చిపోతాను అంటూ అభిమానులను తనదైన శైలిలో స్వీట్గా వార్నింగ్ ఇచ్చింది. అభిమానుల హడావుడి మధ్య కూడా తన మాటలతో ఎమోషనల్ కనెక్ట్ సృష్టిస్తూ కుబేరా టీం తనకు ఫ్యామిలీలా మారిందని, దర్శకుడు శేఖర్ కమ్ములతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది. కుబేరా మూవీని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన ప్రధాన పాత్రలో తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ను ప్రీ రిలీజ్ ఈవెంట్లో విడుదల చేయగా ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున స్టైల్, ధనుష్ స్క్రీన్ ప్రెజెన్స్, రష్మిక చర్మదీప్తితో ఈ చిత్రం ఆసక్తికరంగా మారింది. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రం గత చిత్రాల కంటే చాలా కొత్తగా ఉండబోతోందని నమ్మకంగా చెప్పారు. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఎస్ రాజమౌళి ప్రసంగం, నాగార్జున స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య, సమంతల తొలి ప్రేమ కథకు బీజం వేసిన సినిమా ఏం మాయ చేసావే రీ రిలీజ్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2010లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు జూలై 18న తిరిగి థియేటర్లో సందడి చేయనుంది. ఈ మూవీ సమయంలో ప్రేమలో పడ్డ చై శామ్ తరువాత పెళ్లి చేసుకొని 4 ఏళ్లకే విడిపోయారు. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వారిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తారా అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ చై శామ్ను ఒకే ఫ్రేమ్లో చూడాలన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ సినీ అవార్డులను జూన్ 14న ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులు పాల్గొని వేడుకను ప్రత్యేకం చేశారు. అయితే కొంతమంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని నిర్మాత దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అవార్డుల కోసం 6 నెలలుగా తమ టీం శ్రమించిందని, కనీసం డైరీలో లేఖనంగా గుర్తుపెట్టుకొని ఈ ఈవెంట్లకు రావాలని సినీ వర్గాలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఎంతో బిజీ షెడ్యూల్లోనూ 2 గంటలకు పైగా పాల్గొన్నారంటే ఇతరులు ఎందుకు రాలేదన్నది ఆయన ప్రశ్న. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ టీజర్ జూన్ 16న గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రొమాంటిక్ హర్రర్ కామెడీ జానర్లో మారుతి దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన స్పెషల్ పోస్టర్లో ప్రభాస్ వింటేజ్ లుక్లో కారుపై కూర్చొని కనిపించిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2 రాష్ట్రాల్లోని పలు నగరాల్లో థియేటర్లలో
టీజర్ను భారీగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్రాండ్ న్యూ పోస్టర్లో బ్లాక్ ప్యాంట్ చెక్స్ షర్ట్లో ప్రభాస్ ఓ కింగ్లా కనిపించడం అభిమానులను ఊపేసింది. ఇది ప్రభాస్ అభిమానులకు ప్రత్యేక ట్రీట్గా మారింది. కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున ఫ్యాన్స్ హడావుడి మరింత ర్యాంప్ మీదకి తీసుకువచ్చింది. కింగ్ కింగ్ అంటూ చేసిన నినాదాలు వేదికను కంపించాయి. స్టేజ్ మీదకి వచ్చిన ఆయన స్టైల్ లుక్, యంగ్ అండ్ ఎనర్జెటిక్ అపీరెన్స్ చూసి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఈవెంట్ మొత్తం ఆయన కోసం వచ్చిన హర్షధ్వానాలతో సినిమా థియేటర్ వాతావరణాన్ని తలపించింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. సార్ సినిమాతో స్ట్రైట్ తెలుగు మూవీ చేసిన మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు శేఖర్ కమల దర్శకత్వంలో కుబేరాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. కుబేరా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ధనుష్ మాట్లాడుతూ భవిష్యత్తులో తెలుగు సినిమా దర్శకత్వం వహిస్తే పవన్ కళ్యాణ్తో చేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ వ్యాఖ్యతో వేదిక హడావుడిగా మారింది. పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని కూడా ధనుష్ చెప్పడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది.